సరే, 21 రోజులు అనే ఈ వెన్ను జలధరించే తెలుగు హారర్ కథ గురించి తెలుసుకుందాం. ఒక కుటుంబంలోని మహిళలకు మాత్రం ఈ 21 అనే సంఖ్య పండగ కాదు, చావుకేక. అవును, వాళ్ల మరణానికే గడువు మొదలైనట్లే. ఈ కథ శృంగవరపు జమీందార్ కుటుంబానిది. వాళ్లని ఒక పాత శాపం పట్టి పీడుస్తోంది. ఈ శాపం తరతరాలుగా వస్తోంది. అయితే కేవలం ఆ ఇంటి ఆడపల్లల కోసమే. చూడండి, ఈ శాపానికి చాలా ఖచ్చితమైన, భయంకరమైన రూల్సున్నాయన్నమాట. ఇప్పుడు వల్లివంతు తన 21వ పుట్టినరోజు దగ్గర పడుతోంది. సమయం లేదు. అయితే ఆ కుటుంబం ఒక పెద్ద నల్లటి నిజాన్ని దాస్తోంది. వాళ్ల పాతకోట కింద అక్కడే ఉంది అసలు రహస్యం. అక్కడో రహస్య భూగర్భ గది ఉంది. వాళ్ల కష్టాలన్నింటికీ అదే మూలం. ఎన్నో ఏళ్ల క్రితం వాళ్ల పూర్వీకుల్లో ఒకరు ఈ గదిలోనే మాయమైపోయారు. అప్పట్నుంచే ఈ శాపం. ఇప్పుడు అతను ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక మండుతున్న ఆత్మగా మారిపోయాడు. ఆ ఆత్మకి రోజూ పంది మాంసం కావాలి. అది పెడితేనే అది కాస్త శాంతించేది. వల్లి భవిష్యత్తు ఇప్పుడా గదిలోని భయానక ఆత్మతో ముడిపడి ఉంది. ఇదొక పెద్ద పోరాటం. ఆత్మలతో, తాంత్రిక శక్తులతో వాళ్లు యుద్ధం చెయ్యాలి. ఇక దాక్కోవడం వల్ల లాభం లేదు. ఆ ఆత్మను నేరుగా ఎదుర్కోవాలని డిసైడయ్యారు. శాపం పోవాలంటే వాళ్ల ప్లాన్ ఇదే. దాన్ని ఎదుర్కోవాలి, ఒక ఆయుధం వాడాలి, తరిమి కొట్టాలి. వాళ్ల మనుగడకి ఇప్పుడొక అద్దమే కీలకంగా మారింది. అదే వాళ్ల ఆయుధం. అద్దం ఆ దెయ్యం నీడను కాదు, దాని అసలు బలహీనమైన రూపాన్ని చూపిస్తుంది. అలా ఆత్మను తరిమికొట్టారు. దాంతో ఆ శాపం కూడా విరిగిపోయింది. పూర్వీకుల శాపాలు, వెన్నులో వణుకు పుత్తించే ఉత్కంఠ. ఇది అసలైన హారర్ కథ. ఇది ఆలోచింపజేసే ప్రశ్న. మన కుటుంబాల చరిత్రలో కూడా ఇలాంటి శాపాలు దాగి ఉన్నాయా?